ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులు చేయూత పెన్షన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు ఆధ్వర్యంలో సైదాబాద్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అందే రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే వికలాంగులకు 6,000 చేయూత పెన్షనర్లు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికుల పెన్షన్లు 4,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎలక్షన్ల కంటే ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ ని 6,000 పెంచుతానని, ఇతర సామాజిక పెన్షన్లు ఎవరికైతే 4,000 రూపాయల పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ చేస్తానని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి వైకల్యం కలిగిన వాళ్లకు కండర క్షీణత వాళ్ళకి ఏ విధంగానైతే 15,000 రూపాయల పెన్షన్ ఇస్తుందో 15,000 రూపాయల పెన్షన్ తెలంగాణలో ఇస్తానని, వికలాంగుల హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తానని, ఏదైతే గత 14-15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టు ఏదైతే ఒకటి కూడా భర్తీ చేయలేదో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టు మొత్తం భర్తీ చేస్తానని, మహిళలకు ఏ విధంగానైతే ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారో